పార్టీలకి భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అధికారం ఉన్నా లేకున్నా అధికారమే పరమావధిగా రాజకీయాలు కాకుండా ప్రజా సంక్షేమం, ప్రజా సమస్యల పోరాటం, ఆ సమస్యల పరిష్కారం కోసం ఆరాటం, అదేవిధంగా ముఖ్యంగా ఈ సమాజంలో అణగారిన వర్గాలు, నిరుపేదలు, పేదలు, కార్మికులు వాళ్ళ పక్షాన పోరాటం చేయటం, దేశ సమగ్రత సమగ్రత విషయంలో ఖచ్చితమైనటువంటి తత్వంతో ఉండటం అది కమ్యూనిస్ట్ పార్టీలకే చెల్లింది. అందుకే భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఈనాటికి కూడా ప్రజా సమస్యల పట్ల చురుగ్గా వహిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రజాస్వామ్యం అన్ని రకాలుగా ముందుకు సాగాలంటే ఒక మంచి ప్రతిపక్షం కూడా అవసరం. ప్రతిపక్షాలు పాలక పక్షాలకి పక్కలో బల్లులో ఉండి వారు చేసే తప్పుల్ని ప్రజల పక్షాన ఎత్తి చూపించే బాధ్యత ఎంతో ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఆ పని కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే ప్రతిపక్షంగా చేస్తూ ఉన్నాయి. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో సిపిఎం పార్టీ అనాదిగా చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి. అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం, సారా వ్యతిరేక ఉద్యమం దగ్గర నుంచి అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం, గిట్టుబాటు ధరల కోసం, లేదా ఒక విజయమహల్ బాక్స్ టైల్ బ్రిడ్జి సాధన కోసం, ఫ్లైఓవర్ల సాధన కోసం, పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం, 1 కాదు 2 కాదు 3 కాదు అనేక సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, నాయకులు నిబద్ధతతో పనిచేస్తారు. ఏదైనా పాలక పక్షాలని వాళ్ళు సూచన ఇచ్చారంటే, సలహాలు ఇచ్చారంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు కూడా సొంతంగా సలహాలు ఎవరు, ప్రజల క్షేమం కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాత్రమే సలహాలు ఇస్తారు. ఓ శాసనసభ్యుడిగా నేను పార్టీలో ఉన్నప్పటికీ రాజకీయ వైరుధ్యాలు అటు కమ్యూనిస్ట్ పార్టీలకి నేనుండే పార్టీలకు ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా గత 10 ఏళ్లుగా నేను ఎమ్మెల్యేగా 5 ఏళ్లు ప్రతిపక్షం, మళ్ళీ 3.5 సంవత్సరం అధికార పక్షం, మళ్ళీ 1.5 సంవత్సరం ప్రతిపక్షం. ఏనాడు కూడా రూరల్ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీల ఇచ్చిన సూచనల సలహాలని తూచా తప్పకుండా పాటించారు. అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు కూడా ప్రజలకు 10 రకాలుగా బయటకేసారు. మేము ఏదైతే అధికార పార్టీ శాసనసభ్యులుగా స్థానికంగా ఉన్న పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఎక్కడైనా పొరపాటు చేసే అవకాశం ఉన్నా కూడా వెంటనే వాళ్ళు స్పందించి ఇది కరెక్ట్ కాదని చెప్పినట్టు దాదాపు 99% విషయాల్లో కూడా వారి సలహాన్ని పాటించడం జరిగింది. ఈనాడు ఎన్నికల్లో ఓరో ఫ్రంట్ లో పోటీ చేశారు, మేము ఫ్రంట్ లో పోటీ చేసాం. ఎన్నికలు అయిపోయి ప్రజలు తీర్పునిచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయానికి, అటు సిపిఎం కార్యాలయానికి వెళ్ళాలా, ఆ తర్వాత సిపిఐ కార్యాలయం వెళ్ళాలా, అందరు నాయకుల్ని కలుసుకోవాలా. రూరల్ నియోజకవర్గంలో నా ఫందాలో ఎలాంటి మార్పు ఉండదు. గత 10 ఏళ్లుగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఏ విధంగా సూచనలు సలహాలు ఇచ్చారో ఆ సూచనలు సలహాలు ఏ విధంగా పాటించారో ఈ రోజు కూడా అదే సూచనలు సలహాలు అడుగుతూ ఉన్నా. వారు చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నా. ఏదేమైనా నిరంతరం పేద ప్రజల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన నిరంతరం పోరాటాలు చేసే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల్ని, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను చూసి అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అదేవిధంగా కళాశాల చదువుకునే రోజుల్లో కూడా నుంచి కూడా వారితో నాకు రాజకీయ వైరుధ్యంగా ఉన్న సంఘాల్లో ఉన్నప్పటికీ ఒక చక్కటి సంబంధాలు మాత్రం ఏది ప్రజా సమస్యల పరిష్కరించడంతో ఉన్నాయి. అందుకు నాకు చాలా సంతోషం. అందుకే ప్రత్యేకంగా ఇప్పటికీ ఆలస్యమైంది, కాదంటే పనుల ఒత్తిడిలో కూడా కాస్త ఆలస్యమైంది. ఈ రోజు ఖచ్చితంగా చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి, జిల్లా నాయకులు వాళ్ళ అనుమతి తీసుకుని ఈ యొక్క కార్యాలయానికి వచ్చి వారికి ధన్యవాదాలు తెలియజేసి, ఒకే ఒకటి వాళ్ళు చెప్పేది, ఎప్పుడు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నంత కాలం ఖచ్చితంగా నా కార్యక్రమాలు మీరు ఏమి చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పని మాట ఇస్తూ సెలవు. ఈరోజు గౌరవనీయులైన శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సిపిఎం ఆఫీస్కి రావడం ఒక మంచి శుభపరిణామం. ఎందువల్లంటే రాజకీయాలు వేరైనా ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేసే తత్వం కలిగినటువంటి శ్రీధర్ రెడ్డి గారు అనేక సమస్యలు గతంలో మార్క్సిస్ట్ పార్టీగా అనేక సూచనలు చేసినప్పటికీ వాటిని అనేకం సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. ఇప్పుడు కూడా అనేకమైనటువంటి ఉన్నాయి. ఇప్పుడు కొట్టేపాడెం దగ్గర ఉండేటువంటి జొన్నవాడకి పోయేటువంటిది, అక్కడ ఉండేటువంటి కల్వర్టు విషయం కూడా గతంలో కూడా చెప్పుకున్నారు. అలాంటివన్నీ కూడా పరిశీలించి భవిష్యత్తులో ప్రజల వెంట, ప్రజల యొక్క సమస్యను నిరంతరం పనిచేస్తూ అలవాటు ఉంది కాబట్టి గతంలో కూడా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ
వాళ్ళు వెంటనే తక్షణం వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు కూడా చూసేవారు. అట్లా ప్రజలు నిరంతరం ప్రజలతో ఉండి ఆ విధంగా పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, మేము కూడా ఆ విధంగానే సహకారం అందిస్తామని, ఖచ్చితంగా ఇది ఎన్నికలైతే ఒక ఎమ్మెల్యేగా ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో మా వంతు మేము సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.